అమ్మా రాధిక, నీ చేతుల మీదుగా 9 మంది ముత్తైదులకు ఈ తాంబూలం వాయనంగా ఇవ్వమ్మా. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शतखण्डविखण्डितरुण्डवितुण्डितशुण्डगजाधिपते रिपुगजगण्डविदारणचण्डपराक्रमशुण्डमृगाधिपते निजभुजदण्डनिपातितखण्डविपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि వెళ్ళొస్తావమ్మా రాధిక. బాబు మాధవ్, మా రాధికమ్మకి ఎందుకు బాబు ఇంత అన్యాయం చేస్తున్నావు? చూడండి, నేను మాధవ్ని కాదు, మురార్ని. మీ రాధికి నేను ఎలాంటి అన్యాయం చేయలేదు, అర్థమైందా? రాధిక ఎంతో మంచిది బాబు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించింది. బామ్మగారు సత్య ఎన్నో కష్టాలు పెట్టారు. నువ్వు తోడు నీడగా ఉంటావని, ఆ ఆసరాతో అన్నీ మర్చిపోదామని అనుకుంది. ఆ తోడువైన నువ్వే ఇంకా కష్టాలు పెడతావా బాబు? రాధికమ్మకు అన్యాయం చేయకు బాబు. చెప్పేది మీకేనండి, నేను మాధవ్ని కాదు, మురార్ని. నీకు గతం గుర్తొస్తే ఈ మాట అనేవాడివి కాదు బాబు. రాధిక ప్రేమే మిమ్మల్ని మారుస్తుంది. వస్తాం బాబు, పదండి. రాధిక ఎంతో మంచిది బాబు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించింది. నువ్వు తోడు నీడగా ఉంటావని, ఆ ఆసరాతో అన్ని మర్చిపోదామని అనుకుంది. ఆ తోడువైన నువ్వే ఇంకా కష్టాలు పడ్డావా బాబు? రాధికమ్మకు అన్యాయం చేయకు బాబు. రాధిక ప్రేమే మిమ్మల్ని మారుస్తుంది.
ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు మాధవ రూపంలో నన్ను పుట్టించావు? ఎన్ని సమస్యలు వచ్చాయి, అవన్నీ పరిష్కారమై ఎవరు బాధపడకుండా చూడాలి కూడా. గుడ్ నైట్. మురారి, ఏంటి, ఏం చేస్తున్నావు? ఏంటి గోపిక, అంత కంగారు పడుతున్నావేంటి? అదే ఫ్లూటు నువ్వు ఇక్కడ కృష్ణుడి దగ్గర. ఈ ఫ్లూట్ చూశాను, ఆటోమేటిక్గా మనసులో ఏదో అలజడి, చేతుల్లో తెలియని కదలిక, పెదాలపై కనిపించిన ఉత్సాహం అర్థం కాని స్టేజ్లో ఉంది గోపిక. దీన్ని వాయించమని ఎవరు చెప్తున్నట్టు అనిపిస్తోంది. మురారికి గతం గుర్తొచ్చే సూచన కనిపిస్తుంది. 2 రోజుల నుంచి అతనిలో మార్పులు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ అదే పరిస్థితిలో ఉన్నాడు. ఎలాగైనా డైవర్ట్ చేయాలి. ఎవరు? కృష్ణుడు చెప్పాడా ఫ్లూట్ వాయించమని? ఊరుకో మురారి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నాపై జోక్స్ వేస్తున్నావు. నేనంటే అంత చిన్న చూపా? నేను ఫ్లూట్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు నువ్వు ఊదావా? నీకు రాదుగా. నీకు నాకు అర్థం కానిదేదో జరుగుతుంది.
ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు మురారి. ఆ ఫ్లూట్ ఇలా ఇవ్వు. ఏంటి పని గోపిక? నీకు భక్తి లేకపోతే దండం పెట్టకు, కానీ ఇలా చండాలం చేయకు. ఫ్లూట్ నువ్వు ఊదగలవో లేదో తెలియదు, కానీ తను ఊదగలడు. చూడు రాధిక, అనవసరంగా ఈ మ్యాటర్లో తల దూర్చకు. మురారి గురించి నాకంటే ఎక్కువ తెలుసా నీకు? నాకే ఊదడం రాదు, ఇక మురారికేమొస్తుంది? నువ్వన్నట్టు చందమామ కథ లాంటి నీ జీవిత చరిత్రలోని మురారి ఊదలేకపోవచ్చు, కానీ రాధికా మాధవుల ప్రేమ కావ్యంలోని మాధవ్ మాత్రం ఊదగలడు. అలాగా? సరే, అయితే వెళ్ళి నీ మాధవ్ ఎక్కడున్నాడో పట్టుకొని ట్రై చేయి. ఏంటి రాధిక, ఏమైంది? అత్తయ్య గారు, మీరే చెప్పండి. నా మాధవ్కి ఫ్లూట్ ఊదడం వస్తుందా రాదా? వస్తుంది. రాదని ఎవరన్నారు? ఈ గోపికందా? తనెప్పుడు ఎడ్డం అంటే తెడ్డం అంటుంది, ఉన్నదాన్ని లేదు అంటుంది, పరాయి వాళ్ల సొమ్ముకి పడిగాపులు కాస్తూ ఉంటుంది. తనెప్పుడు ఎడ్డం అంటే తెడ్డం అంటుంది, ఉన్నదాన్ని లేదు అంటుంది, పరాయి వాళ్ల సొమ్ముకి పడిగాపులు కాస్తూ ఉంటుంది. మురారి, వీళ్ళంతా కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ ఏదో రచ్చ చేయడానికి సిద్ధపడుతున్నారు. అదిగో రాధిక వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేసారు. వీళ్ళేదో డ్రామా ఆడుతున్నారు. వీళ్ళ ఫైనల్ టార్గెట్ మాత్రం ఏదో ఒకటి చేసి నిన్ను ఈ రాధికతో కలపడమే. గోపిక, ఈ ఇంటికో చరిత్ర ఉంది, మా కుటుంబంలోని వ్యక్తులకు ప్రతిష్ఠ ఉంది. అర్థం పర్థం లేని నీ వాగుడుతో మా కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని చూడొద్దు. చూడు మురారి, రచ్చ మొదలైంది. నువ్వా గోపిక,
నేనున్నాను, నువ్వేం భయపడకు. ఎవరు ఏం చేసినా మురారి మాధవ్ కాలేడు. అది తేలాలి అంటే మీరు ఈ ఫ్లూట్ ఊదండి. నాకు రాదంటుంటే ఊదమంటావేంటి? రాదు అనుకునేది భ్రమ, వచ్చు అనేది నిజం. భ్రమ తొలగిపోయి నిజం అవ్వాలి అంటే గుండె నిండా గాలి నింపుకుని గొంతులో నుండి భ్రమ అనే నిజాన్ని వదిలితే వేణువు మ్రోగుతుంది. చెప్పడానికి పదాలు అందంగానే ఉన్నాయి, కానీ ఊదటానికి మనసు రావట్లేదు. ఎందుకంటే నేను మాధవ్ని కాదు, మురారిని. నా మాధవ్ ఊదుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నా మురారి ఊదలేడు, నాకు కూడా ఆ నమ్మకం ఉంది. నీ నమ్మకం కంటే నా నమ్మకం గట్టిది. అది ఒట్టిదే అని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను.